హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు క్యారెట్ హల్వా ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం ముందుగా క్యారెట్లు శుభ్రంగా వాష్ చేసుకుని ఈ విధంగా కట్ చేస్తున్నానండి, చిన్న చిన్న ముక్కల్లాగా. చూడండి, వీటిని అన్నిటిని మిక్సీ పట్టుకుంటున్నానండి. ఈ విధంగా మిక్సర్ అయితే రెడీ అయిందండి. తర్వాత గ్యాస్ వెలిగించుకుని బాండి పెట్టుకున్నానండి. 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి. అందులోకి జీడిపప్పులు వేసుకుని ఫ్రై చేస్తున్నాను. చూడండి, కలర్ మారాక కొంచెం కలర్ చేంజ్ అయినాయండి. ఇప్పుడు తీసేస్తున్నానండి. వీటిని ప్రక్కన పెడుతున్నానండి. తర్వాత క్యారెట్ పేస్ట్ కూడా అందులో వేసేస్తున్నానండి. క్యారెట్ తురుము కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, నెయ్యిలో మంచి స్మెల్ అయితే వస్తుందండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఒక 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా దగ్గరకు వచ్చిందండి. తర్వాత నేను ఒక గ్లాస్ పాలు అయితే ఇందులో పోస్తున్నానండి. తర్వాత బాగా కలుపుతున్నాను. చూడండి, దీన్ని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేస్తున్నానండి. తర్వాత ఇందులోకి ఒక కప్పు అయితే పంచదార తీసుకున్నాను. నాకు 2 కప్స్ క్యారెట్ తురుము వచ్చిందండి. నేను 1 కప్పు పంచదార అయితే వేసానండి. ఎందుకంటే క్యారెట్లు స్వీట్గా ఉన్నాయి, తీపి అయితే సరిపోయిందండి. చూడండి, ఈ విధంగా దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కొంచెంగా కలుపుతున్నానండి పంచదారని. నేను ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం మిక్స్ చేస్తున్నానండి. చూడండి, మంచి కలర్ఫుల్గా ఉంది కదండి. ఇలా దగ్గరికి కొంచెం వాటర్ అంతా పోయే వరకు. తర్వాత అండి కొంచెం ఇలాచీ పొడి వేస్తున్నానండి. ఇలాచీ పొడి కూడా వేసిన తర్వాత యాలకుల పొడి అండి, దాన్ని కూడా మిక్స్ చేస్తున్నాను. చూడండి, మిక్స్ చేసిన తర్వాత చూడండి, ఇది అయిపోవచ్చిందండి. ఇంకా ఇప్పుడు పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసానండి. చూడండి, ఎంత కలర్ఫుల్గా బాగుంది కదండి, చాలా బాగుందండి. తర్వాత లాస్ట్గా ఇంకా చూడండి, బాగుంది కదండి. లాస్ట్గా 2-3 స్పూన్స్ నెయ్యి వేసేసి ఇంకా దించేసుకోవడమేనండి. మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టండి. టేస్టీ అండ్ హెల్దీ క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. చూడండి, చాలా కలర్ఫుల్గా బాగుంది కదండి. ప్లేట్లోకి తీసుకుని ఇంకా సర్వ్ చేసుకొని తినడమే. చూడండి, ఎంత బాగుందో కలర్ఫుల్గా. బాయ్ అండి.